గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు బిజ్బజ్. ఇవాల్టి బిజ్బజ్లో మనతో పాటు మాట్లాడడానికి అలాగే స్టాక్ మార్కెట్స్కి సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ నుంచి శ్రీరామచంద్రమూర్తి గారు, సీనియర్ స్టాక్ అనలిస్ట్. అండ్ మార్కెట్ ఎలా వెళ్ళబోతోంది, ఏమిటి, ఎటువంటి స్టాక్స్ తీసుకోవాలి, సజెషన్స్ ఇస్తూ ఉంటారు. సో సార్తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఇదే అంశానికి సంబంధించి. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సార్ ఏమిటి సార్, ఏమైపోవాలి మదుపుదారులందరూ, అసలు ఏం జరుగుతోంది, ఏమిటి భారీ నష్టాలు, ఎన్నాళ్ళు ఈ పరంపర? అవునండి, గత 5-6 నెలల నుంచి కూడా మార్కెట్స్ బాగా ఫాలో అవుతున్నాయి. సో జనవరిలో కంపల్సరీ బడ్జెట్ ర్యాలీ వస్తుంది అనుకున్నాం, కానీ ఎక్కడ రాలేదు. ఇది ఇంకా రాకపోగా 23,000 మేజర్ సపోర్ట్ కట్ అయిపోయింది. సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ వచ్చి 22,830 ఆ రేంజ్లో క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ వచ్చి 48,000 దగ్గర క్లోజ్ అయింది. సో మార్కెట్స్ ఇప్పుడు కొంచెం నెగిటివ్ జోన్లోకి వస్తే ఛాన్సెస్ కనపడుతున్నాయి. దీనికి తోడు ఇప్పుడు నిన్న అమెరికాలో మళ్ళీ టెక్ స్టాక్స్ అన్నీ కూడా బాగా ఫాల్ అయింది. దాదాపు 800 పాయింట్స్ ఇది యుఎస్ మార్కెట్స్ ఫాల్ అయినాయి, నాస్డాక్ ఫాల్ అయింది. సో ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అవుతున్నాయి. పాజిటివ్స్ రావాల్సిన పోయి నెగిటివ్స్ వస్తున్నాయి. సో నిజంగానే ఇది బాగా టెస్టింగ్ టైము ఇన్వెస్టర్స్ అందరికీ కూడా. సో అయితే ఏంటంటే ఈ టైంలో మార్కెట్స్ అంటే ఈ లాస్ట్ 1 ఇయర్ నుంచి ఇంత ఫాల్ మనం చూడలేదు. సో బాగా డౌన్ అవుతుంది. ఈసారి ఏమన్నా అన్ని ఆశలన్నీ కూడా ఇప్పుడు నెక్స్ట్ బడ్జెట్ మీద ఉంది. 1వ తారీఖు బడ్జెట్ కాబట్టి ఈ 4 రోజులు కామ్గా ఉంటే 1వ తారీఖు ఏదన్నా మార్పులు వస్తాయని చూడాలి. అంటే ఈ 4 రోజులు కూడా నష్టాల బాటలోనే ఉంటాయని చెప్తున్నారు. అవునండి, ఛాన్సెస్ ఉంది. పెద్ద పాజిటివ్ అయితే లేవు, కనపట్లేదు. సో వీక్నెస్ కనపడుతుంది మార్కెట్స్ అంతా. సార్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఓవరాల్ గా ఇంతే సిచ్యువేషన్ అంటారా? ఈవెన్ ఇక్కడ ఏంటంటే సార్, ఇది నిఫ్టీ తీసుకుంటే ఇప్పుడు 22,830 వాళ్ళ గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్గా ఉంది. మరి అది నిలబడుతుందో లేదో తెలీదు. సో మేజర్గా మళ్ళీ 23,000 దగ్గరికి అబోవ్ ఉంటేనే ఏదన్నా పాజిటివ్గా ఛాన్సెస్ ఉంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా 49,500 అబోవ్, 48,500 అబోవ్ ఉంటేనే పాజిటివ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో అయితే ఏంటంటే ఇన్వెస్టర్లు అందరూ కూడా కొంచెం ఫ్రెష్ ఇన్వెస్టర్స్ అందరూ బాగా తగ్గినవి ఏమన్నా చూసుకొని మంచి క్వాలిటీ స్టాక్స్లో మళ్ళీ ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంటే బెటర్ పాయింట్. ఎస్ సార్. సో అంటే టోటల్గా అయితే మాత్రం నష్టాల బాటలోనే పయనించే ఛాన్సెస్ ఉన్నాయి. షూర్ సార్. సో రిజల్ట్స్ ఎఫెక్ట్ కూడా మళ్ళీ కంపెనీస్కి నెగిటివ్గానే, రిజల్ట్స్ పాజిటివ్గా ఉన్నా కూడా కంపెనీస్ నెగిటివ్ అవుతున్నాయి. సో వీటన్నిటిని మనం ఏంటంటే ఇక ఈ మార్కెట్ ట్రెండ్ బ్రాడ్గా నెగిటివ్గా ఉండటం వల్ల ఇవన్నీ కూడా అన్ని కంపెనీలు షేర్లు అన్నీ కూడా తగ్గుతున్నాయి. సో ఇది కామన్ ఫినామినానే, జాగ్రత్తగా ఉండాలి. షూర్ సార్. యాజ్ యూజువల్ నేను ఒక లిస్ట్ తెచ్చుకున్నాను. సార్ ముందుగా టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి సంబంధించి నేను అలాగే ఒకటి డౌట్స్ ఉన్నాయి. టాటా ఎల్ఎక్సీ సార్ అండ్ టాటా కన్జ్యూమర్స్ ఇలా అంటే టోటల్గా. అలాగే టాటా గ్రూప్లో దాదాపు కంపెనీస్ మంచి స్ట్రాంగ్ కంపెనీస్ ఉన్నాయి సార్. అదంతా ఒకసారి గ్రూప్ వరుసగా చూసుకుంటే టాటా ఎల్ఎక్సీ వచ్చి ఇప్పుడు 6,150 ఆ రేంజ్లో ఉంది. సో అంతకుముందు అది హై వచ్చి దాదాపు ఇది హై 10,000 దాకా కూడా వచ్చింది. సో అక్కడి నుంచి ఇప్పుడు ఫాల్ అయింది 6,000. ఇక్కడ కూడా ఇంకా ట్రెండ్ వీక్నెస్ ఉంది కాబట్టి ఇది కూడా చార్ట్స్ వీక్గానే చూపిస్తున్నాయి, సెల్లోనే ఉంది. ఓకే సార్. అండ్ టాటా మోటార్స్ వాట్ అబౌట్? అదే టాటా మోటార్స్ కూడా ఇది అంతకుముందు మేజర్ సపోర్ట్ 730 ఆ రేంజ్ ఉంది. ఇప్పుడు అది కూడా ఫాల్ అయింది, కట్ అయింది. ఇప్పుడు 700, 730 ఆ రేంజ్లో ఉంది. సో బ్రాడ్గా ఇది బాగా సపోర్ట్ తీసుకుంది. లాస్ట్ 2 months నుంచి ఇక్కడ 700, 740 దగ్గర మేజర్ సపోర్ట్ తీసుకుంది. కానీ ఇది కూడా మార్కెట్తో పాటు ఇది కూడా ఫాల్ అవుతుంది. ఓకే అండి. ఎస్ సార్. టాటా పవర్ సార్? టాటా కూడా ఇప్పుడు ప్రెసెంట్ 350 ఆ రేంజ్లో ఉందండి. అంతకుముందు హై వచ్చి 500 దాకా ఉంది. 350 నుంచి ఇదే మేజర్ సపోర్ట్ దగ్గర ఉంది. ఇది బ్రేక్ అయిందంటే ఇంకా కిందకి వెళ్తుంది. సో వీక్నెస్ ఉంది సార్ ఇది కూడా. ఎస్ సార్. అండ్ టాటా స్టీల్ సార్? స్టీల్ వచ్చి 126 ప్రెసెంట్ మేజర్ సపోర్ట్లో ఉంది. అంతకుముందు ఇది 180 దాకా కూడా వెళ్ళింది. సో ఇది లోయెస్ట్లో వచ్చి 123, అది బ్రేక్ అయిందంటే ఇంకా వీక్గానే ఉంటుంది. ఎస్ సార్. అండ్ టీసీఎస్ అండి, ఎందుకంటే సాఫ్ట్వేర్ షేర్లు బాగానే ఉన్నాయి. ఇది టీసీఎస్ కంపెనీ రిజల్ట్స్ కూడా బాగానే వచ్చాయి. అంతకుముందు ఇది 4,500 దాకా ఉంది. ఇప్పుడు లో లెవెల్ 3,900, ఇప్పుడు 4,065 రేంజ్లో ఉంది. సో ఇది కూడా వీక్నెస్ ఉంది, సెల్ అండ్ ర్యాలీ. ఎస్ సార్. అండ్ టాటా పవర్ గురించి చెప్పారా? చెప్పాను సార్. చెప్పారా? ఎస్ సార్. టాటా స్టీల్ సార్? చెప్పాను సార్, అది కూడా చెప్పారు. ఓ సారీ. అండ్ సార్ టీసీఎస్ తర్వాత టైటాన్ వచ్చి ఇది కూడా మేజర్గా అంతకుముందు పాజిటివ్గా ఉంది.
ప్రెసెంట్ 3320 ఆ రేంజ్లో ఉంది. ఇప్పుడు ఇది హై వచ్చి 3560 ఈ మధ్య హై. అంతకుముందు హై వచ్చి 3900 దాకా వెళ్ళింది. ఇప్పుడు లో వచ్చి 3100. మళ్ళీ ఆ లో టచ్ చేసే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో వీక్నెస్ ఉంది సార్ ఇది. సార్ ట్రెంట్ వాట్ అబౌట్ దాని గురించి ఏం మాట్లాడుకోవచ్చు? ట్రెంట్ కూడా అంతకుముందు చాలా మంచి ర్యాలీ వచ్చింది సార్. ఇప్పుడు 7500 దాదాపు అక్కడ దాకా వచ్చింది. ఇప్పుడు అక్కడ నుంచి ఇప్పుడు ఇది ఫాలో అయ్యి ప్రజెంట్ 5400 ఉంది. ఇది కూడా వీక్గానే ఉంది. ఇంకా ఛాన్సెస్ అన్ని వీక్నెస్ ఉన్నాయి. ఎస్ సార్. వోల్టాస్ గురించి ఏం చెప్పుకోవచ్చు సార్? వోల్టాస్ కూడా లిస్ట్. వోల్టాస్ ఇది కూడా దాదాపు 2000 దాకా వచ్చింది సార్. ఇప్పుడు 14,018 ఆ రేంజ్లో ఉంది. సో వీక్నెస్ ఉంది ఇది కూడా. సో మేజర్గా ఇది అంతకుముందు మేజర్ సపోర్ట్ 1600 ఆ రేంజ్లో సపోర్ట్ ఉంది. అది బ్రేక్ అయింది అనమాట. ఎస్ సార్. సార్ జనరల్ డౌట్, ఇట్లా మార్కెట్లు గణనీయంగా పడిపోతున్నప్పుడు అసలు ఎవరికైనా సజెస్ట్ చేయడం, ఎలా సజెస్ట్ చేయడం జరుగుతుంది అంటే అంటే ఇప్పుడు చాలా ఒక సామెత ఉంది, కాస్త తక్కువ రేట్లో ఉన్నప్పుడు కొనుక్కోండి అని అందరూ అనుకుంటూ ఉంటారు ప్రతి విషయాన్ని కూడా. మరి ఇది మార్కెట్ కూడా వర్తిస్తుందా? ఇప్పుడు ఇలాంటి టైంలో మార్కెట్లోకి ప్రవేశించడం కరెక్టేనా అసలు? మార్కెట్లోకి ఏంటంటే సార్, ఇప్పుడు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అయితే ఏం చేయాలంటే ఇలాంటి సిచ్యుయేషన్ ఇప్పుడు మనం జస్ట్ లైక్ దీన్ని ఎలా కంపేర్ చేయొచ్చు అంటే డ్రైవింగ్ లాగా చేయొచ్చు. ఇప్పుడు రోడ్డు బాగాలేదు అనుకోండి, స్లోగా వెళ్తాం. అవును. సో బాగా రోడ్డు బాగుంది అనుకోండి, స్పీడ్గా వెళ్తాం. సో ఇప్పుడు ఏంటంటే మార్కెట్ రోడ్డు బాగాలేదు కాబట్టి అసలు డ్రైవింగ్ చేయకుండా వెళ్ళకూడదు అనేది డ్రైవింగ్ కంపల్సరీ వెళ్తూ ఉండాలి కాబట్టి యాక్షన్ అయితే ఉండాలి కాబట్టి మీకు ఏంటంటే ఇక్కడ షార్ట్ సెల్లింగ్ అనేది తెలియాలి. కొంత అమౌంట్ 50% ఒక ఇన్వెస్ట్మెంట్ చేసినా 50% ట్రేడ్ చేయాలన్నమాట. ట్రేడ్ విత్ అకార్డింగ్ టు ట్రెండ్. దానికి టెక్నికల్స్ కావాలి. సో షార్ట్ సెల్లింగ్ చేసాం అనుకోండి, అప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఏంటి, హైలో సెల్ చేస్తాం, లోలో బై చేస్తాం. ఇది చెప్పినంత ఈజీ కాదు. కాకపోతే దీనికంటూ కూడా మనం కొంత చేయగలగాలి. అప్పుడు మన మార్కెట్ తో పాటు అవగాహన ఉండాలి. వన్ మోర్ థింగ్, సో మనకి చిన్నప్పటి నుంచి ఏంటంటే బయింగ్ చేయడం అలవాటు కానీ సెల్లింగ్ చేయడం అనేది తెలియదు. సో దాని వల్ల మనం ఎక్కువ లాసెస్ అవుతాం. ఆయనతో మాట్లాడుతున్నాం సార్. ముఖ్యంగా అదానీ గ్రీన్ కి సంబంధించి మనం ఏం మాట్లాడుకోవచ్చు? నేను రాసుకున్న లిస్ట్ లో అది కూడా ఉంది, చాలా మందికి డౌట్ కూడా ఉంది. అదానీ గ్రీన్ కూడా పాజిటివ్ గానే ఉంది సార్ ఇప్పుడు దాకా. అయితే మార్కెట్ పాల్లో ఇది కూడా పార్టిసిపేట్ చేస్తుంది. సో వీక్నెస్ అయితే దీనిలో కూడా కంటిన్యూ ఉంది. సో గ్రీన్ ఎనర్జీ అంతా కూడా మామూలుగా అయితే బ్రాడ్ గా తీసుకుంటే ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ కి మంచి పాయింటే. సో కాకపోతే ఫండమెంటల్ ఇప్పుడు మనకి డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి కొంచెం వీక్నెస్ ఉంది. వరల్డ్ మొత్తం గో గ్రీన్ అంటుంది. ఇదేమో 998,000 దగ్గర ఉంది. అంతకుముందు 2000 అంటే 50% ఫాల్ అయింది. సో వీక్లీ చార్ట్ అయితే పాజిటివ్ గానే ఉంది. కొంత దీనిలో అక్యుములేట్ చేసుకోవచ్చు. ఓకే అండి. అదానీ పోర్ట్స్ సార్, అదానీ పోర్ట్స్ కూడా ఇది కూడా అంతకుముందు 1600 ఆ రేంజ్ ఉంది. ఇప్పుడు 1080 ఆ రేంజ్ ఉంది. ఇది కూడా వీక్నెస్ ఉంది సార్. ఇది మార్కెట్ పార్టిసిపెంట్ అంతా డౌన్ ట్రెండ్ కనపడుతుంది. ఇది సో వీక్గానే ఉంది ఇది సార్. జియో ఫైనాన్స్, ఓకే, జియో ఫైనాన్స్ కూడా ఇది అంతకుముందు వచ్చి 367 ఉంది, ఇప్పుడు 233కి వచ్చేసింది. సో ఇంకా ఫాల్ ఉంది, వీక్నెస్ అయితే ఉంది. ఇంకా టెక్నికల్ సెల్ ఆఫ్ జరుగుతుంది కాబట్టి అంటే ఇవి మనం ఏంటంటే మైండ్లో పెట్టుకొని బాగా తగ్గుతుంది కాబట్టి మనకి ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో ఉండాలి. నెగిటివ్ ఇప్పుడు మార్కెట్ డౌన్ అయిందని ప్యానిక్ అవ్వకూడదు. సో ఆల్రెడీ ఉన్న స్టాక్స్ అంటే ఇప్పుడు ఇలాంటి టైంలో బెస్ట్ ఏంటంటే మనకి ఏదైతే డబ్బులు ఉన్నాయో అంతవరకు ఇన్వెస్ట్ చేయండి. సో ట్రేడ్ చేసుకుంటూ ఉండండి, షార్ట్ టర్మ్ ట్రేడ్ లాగా చేసుకోవచ్చు దీనిలో. ఓకే అండి. తర్వాత సార్ మనకి మెయిల్స్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు వాట్సాప్లో కూడా డౌట్లు అడుగుతున్నారు. శిల్పా ఫార్మా గురించి అడుగుతున్నారు. ఓకే, అది దాని పరిస్థితి ఏంటంటే సిచ్యువేషన్? ఫార్మా కంపెనీలు అన్నీ కూడా డౌన్లోనే ఉన్నాయి. నేను ఇన్ఫాక్ట్ ఫార్మా కంపెనీస్కి సంబంధించి అడుగుదాం అనుకుంటున్నాను, పర్టికులర్గా ఈ శిల్పా ఫార్మాకి. ఓకే, ఓకే, ఇది కూడా వీక్నెస్ ఉంది సార్. ఇది సో వీక్నెస్గానే ఉంది. ఎస్ సార్, వెయిట్ చేయొచ్చు. ఇది అప్పుడే ఇన్వెస్ట్మెంట్ అవసరం, వెయిట్ చేయొచ్చు. సార్ సిమెంట్ కంపెనీస్ కానీ ఈ కన్స్ట్రక్షన్స్ కి సంబంధించినటువంటి ఐరన్ కానీ ఈ మెటల్స్ ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటారు? సిచ్యువేషన్ ఏంటి రానున్న రోజుల్లో వాటికి సంబంధించి? ఇవి ఏంటంటే ఫ్రంట్ లైన్ కంపెనీస్లో, సిమెంట్ కంపెనీస్ వీటిలో రిజల్ట్స్ అయితే బాగానే ఉన్నాయి సార్. అయితే ఇప్పుడు ఈ 3-4 రోజులు ఏంటంటే అంత మైనస్లో ఉంది కాబట్టి టెక్నికల్గా ఇవన్నీ కూడా డౌన్ ట్రెండే ఉన్నాయి.
ఇప్పుడు మార్కెట్ ఫాలో అవుతుంటే నిఫ్టీ ఫాలో అవుతాయి, అన్నీ కూడా ఫాలో అవ్వాలి దాన్ని. కాబట్టి ఇవన్నీ కూడా ఫాలో అవుతున్నాయి. అయితే ఏంటంటే ఇప్పుడు రేపు బడ్జెట్ అనేది 4 రోజుల తర్వాత 1వ తారీఖు కూడా వర్కింగ్ డే, సాటర్డే అయినా. అవునండి. సో ఆ రోజు బడ్జెట్ మీద మేజర్గా ఏమైనా టర్న్ అరౌండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ట్రిగ్గర్స్ కనపడేదాకా. ఆ తర్వాత రిజర్వ్ బ్యాంక్ మీటింగ్ ఉంది, దానిలో ఏమన్నా ఇది తగ్గిస్తే, ఇది ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తే ఏమన్నా పాజిటివ్ ఉంటుంది. ఎస్ సార్. సార్ మనకు ఒక కాలర్ లైన్లో ఉన్నారు, కిరణ్ వరంగల్ నుంచి. హలో. హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. సార్, ఇది అంటే ఈ టైంలో ఏ స్టాక్ తీసుకుంటే తొందరగా కవర్ అయ్యే అవకాశం ఉంటుంది సార్? ఇది మంచి క్వశ్చన్ సార్. ఇది ఇప్పుడు ఏంటంటే ఫ్రంట్ లైన్ స్టాక్స్ మీద ఫోకస్ చేయండి సార్. ఇప్పుడు మిడ్ క్యాప్ స్టాక్స్ ఎక్కువ ఫాలో అవుతుంటాయి, ఫ్రంట్ లైన్ స్టాక్స్ మీద టాప్ 100లో మీరు పెట్టుకోండి. వాటిల్లో కూడా సెక్టర్ వైజ్గా 2-3 తీసుకోండి. ఇప్పుడు బ్యాంకింగ్ కానీ, ఆటోమొబైల్, ఆ తర్వాత ఐటీ, తర్వాత ఫార్మా, ఈ 4గిట్లో మీరు టార్గెట్ చేస్తే ఫాస్ట్గా గ్రోత్ కనపడుతుంటాయి మనకి. ఎస్ సార్. సార్, జియో ఫైనాన్స్ కూడా అయ్యాక మ్యాక్స్ హెల్త్ గురించి ఏం మాట్లాడుకోవచ్చు సార్? మ్యాక్స్ హెల్త్ మ్యాక్స్ హెల్త్ ఇప్పుడు 1029 ఆ రేంజ్ ఉంది సార్ ఇది. సో ఇది అంతకుముందు వచ్చి 1230 ఆ రేంజ్లో ఉంది. సో ఇది కూడా అంత వీక్నెస్ ఏ ఉంది. ఇది మ్యాక్సిమం వచ్చిన 900 ఆ రేంజ్కి నెక్స్ట్ లెవెల్ ఉంది సార్. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, పెద్ద పెద్ద ఫైనాన్షియల్ కంపెనీస్ అంటే బజాజ్, శ్రీరామ్, ఇవే గుర్తొస్తాయి. ఫస్ట్ శ్రీరామ్ ఎలా ఉండబోతుంది తీసుకోవచ్చు? శ్రీరామ్ రిజల్ట్స్ కూడా బాగానే వచ్చాయండి. శ్రీరామ్ ఇప్పుడు స్టాక్ కూడా స్ప్లిట్ అయింది. ఇప్పుడు 500 ఆ రేంజ్లో ఉంది, అఫోర్డబుల్ రేట్లో ఉంది. అది అంతకుముందు హై వచ్చి 725 రేంజ్లో ఉంది. సో ఇది ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మామూలుగా టెక్నికల్గా అయితే వీకే ఉంది కానీ బట్ ఫండమెంటల్గా బాగుంది కాబట్టి 500 దగ్గర ఈ రేంజ్లో ఇన్వెస్ట్ చేసుకుని మళ్ళీ 400 ఆ రేంజ్ వచ్చినప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఎస్ సార్. సార్, విజయవాడ నుంచి కిషోర్ లైన్లో ఉన్నారు మనకి. హలో. హలో. హలో, నమస్తే సార్. సార్ నమస్తే అండి, చెప్పండి సార్. హలో సార్, ఇప్పుడు ఎన్టీపీసీ ఒకటిను డిఎల్ఎఫ్ లిమిటెడ్ ఒకటి షార్ట్ తీసుకొస్తారు సార్ ప్రజెంట్ రేట్లో. ఓకే సార్. ఎన్టీపీసీ వచ్చి ఎన్టీసీ గ్రీన్ కూడా బాగానే ఉంది. ఇప్పుడు ఎన్టీపీసీ కూడా 320 ఆ రేంజ్లో బాగానే ఉంది. ఇది అంతకుముందు 450 ఆ రేంజ్ దాకా వెళ్ళాను సార్ ఇది. సో ఇక్కడ బై చేసుకున్నా మళ్ళీ డౌన్లో మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసుకునేట్టు ప్లాన్ చేసుకోవాలి ఎన్టీపీసీ. ఇంకోటి ఏంటి అడిగారా? డిఎల్ఎఫ్ లిమిటెడ్ సార్. డిఎల్ఎఫ్ సార్. డిఎల్ఎఫ్ రియాలిటీ అంతా కూడా బాగానే ఉంది కానీ మార్కెట్ ఫాల్లో పార్టిసిపేషన్ అయింది. ఇది అంతకుముందు డిఎల్ఎఫ్ వచ్చి 950 ఆ రేంజ్లో ఉంది. ఇప్పుడు ఇది లో లెవెల్ 700 ఆ రేంజ్లో ఉంది. సో ఇది బ్రేక్ అయితే మళ్ళీ 650 ఆ రేంజ్ వరకు కూడా ఛాన్స్ ఉంది. సో ఇదైతే నెగిటివ్గానే ఉంది, బట్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి మంచి ఆపర్చునిటీ కింద తీసుకొని మళ్ళీ డౌన్లో యాడ్ చేయాలి సార్. అలా ప్లాన్ చేసుకొని డిఎల్ఎఫ్ బాగానే ఉంది. ఓకే అండి. సార్, అండ్ బజాజ్ ఫైనాన్స్, బజాజ్ సంస్థలకు సంబంధించి ఫైనాన్షియల్. అలాగే సార్, బజాజ్ ఫైనాన్స్ అయితే బజాజ్ ఫైనాన్స్ ప్రజెంట్ ఇప్పుడు 7300 ఆ రేంజ్లో ఉంది. సో ఇది కూడా ఇక్కడ మంచి, ఇది బాగా అప్ ట్రెండ్లో ఉందండి. ఇది అంతకుముందు 6500 ఆ రేంజ్ దాకా లో లెవెల్ వచ్చి ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్ళింది. ఇది జస్ట్ మేజర్గా రేంజ్లో ఉంది. ఇప్పుడు 7600 ఆ రేంజ్లో సెల్లింగ్ వస్తుంది, మళ్ళీ 7000లో బయింగ్ వస్తుంది. సో ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే 7300 ఉంది కాబట్టి సెల్లింగ్ సైడ్ ఉంది. సో ఇది 7000 ఆ రేంజ్ వచ్చినప్పుడు బై చేసుకోవాలి. ఓకే అండి. సార్, అత్యంత వేగంగా దూసుకుపోతుంది జొమాటో. అవునండి. జొమాటోకి సంబంధించి ఏం మాట్లాడుకోవచ్చు, ఎలా ఉండబోతోంది? జొమాటో దీనిలో ఫీచర్స్ ఆప్షన్స్ కూడా వచ్చాయి, బట్ ఇది 300 నుంచి ఇప్పుడు 199, 200 దగ్గర ఉంది. సో వీక్నెస్గానే ఉంది ఇది కూడా. అయితే కంపెనీలో బాగానే ఉంది కానీ మార్కెట్ ఫాల్ వల్ల ఇది కూడా డౌన్ అవుతుంది. సో రియల్ ఇన్వెస్టర్స్కి కొంచెం అడ్వాంటేజ్ టైం ఇది. ఎస్, 100 పాయింట్స్ డౌన్ అయింది కాబట్టి కొంచెం బెటర్ ఛాన్సెస్ తీసుకోవచ్చు. షూర్ సార్. సార్, చాలా మంది కళ్యాణ్ జ్యువెలర్స్కి సంబంధించి కూడా అడుగుతున్నారు, తీసుకోవచ్చా వద్దా? కళ్యాణ్ జ్యువెలర్స్ ఇందులో పెద్ద న్యూస్ ఉంది. మార్కెట్లో ఇది దాదాపు 770 ఆ నుంచి ఇప్పుడు 430 ఆ రేంజ్కి వచ్చింది. సో ఇదేంటంటే ఫండమెంటల్గా ఇది రూమర్స్ ఉన్నాయి, అవేమీ కరెక్టో కాదు తెలియదు కానీ బట్ స్టాక్ అయితే ఫాల్ అయింది బాగా. బట్ మనకి స్టాక్లో దాదాపు 40% కరెక్షన్ వచ్చింది కాబట్టి కంపెనీస్ అయితే మంచి స్ట్రాంగ్ కంపెనీ. ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ ఓరియంటెడ్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. షూర్ సార్. అంటే జనరల్ డౌట్, ఎఫ్ఎంసీజీ కానీ అండ్ అంటే జనరల్గా ఎఫ్ఎంసీజీకి సంబంధించిన స్టాక్స్ అన్ని కూడా బాగానే పర్ఫామ్ చేస్తూ ఉంటాయి. అవునండి. బట్ అంటే మార్కెట్ ఫాల్లో అవి కూడా కొట్టుకుపోతున్నాయి. సో వాటికి సంబంధించి ఏమైనా స్పెసిఫిక్ స్టాక్స్ ఏమైనా సజెస్ట్ చేస్తారా?
ఎఫ్ఎంసీజీలో కూడా ఇప్పుడు హిందుస్థాన్ యూనిలివర్ ఉంది సార్ హెచ్యుఎల్. సో హిందుస్థాన్ యూనిలివర్ ఇప్పుడు స్టాండర్డ్ కదా. సో అది కూడా ప్రజెంట్ అంతకుముందు 2900 దాకా వెళ్ళి ఇప్పుడు 2400 ఆ రేంజ్లో ఉంది. సో ఈ ఫాల్లో అది కొంచెం ఆగుతుంది. ఆ తర్వాత ఐటీసీ ఉంది, ఎఫ్ఎంసీజీలో ఐటీసీ కూడా 440 ఆ రేంజ్ ప్రజెంట్ ఉంది. అంతకుముందు ఇప్పుడు 530 నుంచి 440 వచ్చింది. దీనిలో కూడా మంచి ఇన్వెస్ట్మెంట్కి ఛాన్స్ ఉంది. అలాగే కోల్గేట్ పామోలివ్ ఇవాళ రిజల్ట్ ఉంది దాందే. సో ఇది కూడా ఏంటి దాదాపు 3800 నుంచి ఇప్పుడు 2700 ఆ రేంజ్కి వచ్చింది. సో ఇది ఇలాంటి రేట్లు ఎఫ్ఎంసీజీ బాగానే ఉన్నాయి, అయితే బాగా తగ్గి ఉన్నాయి కాబట్టి ఇవి కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. షూర్ సార్. అండ్ పిఎస్యు బ్యాంక్స్ కి సంబంధించి మాట్లాడుకుంటే కనుక ఏంటి సిచ్యువేషన్? అండ్ మొదటగా కెనరా బ్యాంక్ నా లిస్ట్ లో. కెనరా బ్యాంక్ కూడా రిజల్ట్ ఇవాళ ఉంది సార్, పాజిటివ్ గానే ఉన్నాయి అంత బ్యాంక్స్ కూడా. అయితే మార్కెట్ డైరెక్షన్ బట్టి ఇవి వెళ్తుంటాయి. సో 124 హై ఉంది, ఇప్పుడు 91 ఆ రేంజ్ ఉంది. సో ఇది 90 ఆ రేంజ్ నుంచి 85 ఆ రేంజ్ మ్యాక్సిమం అక్కడ వరకు ఛాన్సెస్ ఉంటాయి. సో బై అండ్ డిప్స్ లాగా తీసుకోవచ్చు దీన్ని కూడా. ఓకే అండి. అండ్ వాట్ అబౌట్ సెంట్రల్ బ్యాంక్ సార్? సెంట్రల్ బ్యాంక్ ఎలా పర్ఫామ్ చేయబోతోంది, ఏంటి సిచ్యువేషన్? సెంట్రల్ బ్యాంక్ వచ్చి ఇది కూడా 51 దగ్గర ఉంది. సో ఇది కూడా మార్కెట్ డౌన్ ట్రెండే ఉంది సార్. ఇది కూడా ఇది అంతకుముందు వచ్చి 74 ఆ రేంజ్లో ఉంది, ఇప్పుడు 51 ఆ రేంజ్లో ఇప్పుడు ఉంది. సో కాబట్టి ఇక వీక్నెస్సే ఉంది. సో బై అండ్ డిప్స్ ఏంటంటే మార్కెట్ ఫాల్ కాబట్టి ఇది కరెక్ట్గా కొనండి అని చెప్పలేకపోతున్నాం, బట్ అబ్జర్వేషన్లో పెట్టుకోవచ్చు వీటన్నిటిని కూడా. మీకు ఏంటంటే నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఇస్తున్నాము, వాటిలో మీరు దాని యొక్క మా మూమెంట్ ఎలా ఉంది ఏంటనేది చెప్తున్నాను అనమాట. అవును అవునండి, అంటే గుడ్డిగా వెళ్ళిపోవడం కాదు, కాకుండా అనేది కాన్సెప్ట్. సరే అండి, ఐఓబి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఇది కూడా ఐఓబి ఇప్పుడు ప్రెసెంట్ 500 ఆ రేంజ్ ఉంది. అంతకుముందు హై వచ్చేది 600 రేంజ్లో ఉంది. సో బ్రాడ్ రేంజ్ 100 పాయింట్సే. సో ఇది కనుక బ్రేక్ ఏంటంటే ఇంకా వీక్నెస్ ఉంది. ఎస్ సార్. అండ్ వాట్ అబౌట్ ఇండియన్ బ్యాంక్ సార్? ఇండియన్ బ్యాంక్ ఇది కూడా ప్రెసెంట్ 500 ఆ రేంజ్లో ఉంది సార్ ఇది. సో ఇది కూడా వీక్నెస్ ఏ ఉంది ఇండియన్ బ్యాంక్ కూడా. ఎస్ సార్. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇది వచ్చి బ్యాంక్ మహాబ్యాంక్ అంటుంది, ఇది 45 రూపీస్ ఆ రేంజ్లో ఉంది సార్. ఇది అంతకుముందు 75 ఆ రేంజ్లో ఉంది. సో లో లెవెల్స్లో ఇక్కడ సపోర్ట్స్ అవుతున్నాయి. సో 48 ఇక్కడ మళ్ళీ 40 మధ్యలో బాగానే ఉంది, ఇది సపోర్ట్స్ అవుతాయి. ఎస్ సార్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇది అంతకుముందు 138 140 దాకా వెళ్ళిందండి, ఇప్పుడు 94 95 ఆ రేంజ్లో ఉంది ప్రజెంట్. సో ఇది కూడా వీక్నెస్సే ఉంది చార్ట్ అంతా. ఎస్ సార్. అండ్ సార్ జనరల్గా ఆలోచిస్తే కనుక స్టాక్ మార్కెట్ పడినప్పుడు, స్టాక్ మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు గోల్డ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటే ఆ యాంగిల్లో ఎట్లా మాట్లాడాలి అంటే గోల్డ్ జనరల్గా పెరుగుతూ ఉంటుందండి. సో ఇప్పుడు కూడా పెరిగింది, ఇది 80,000 దాకా వెళ్ళింది. ఇప్పుడు స్టాక్ మార్కెట్తో ఏమాత్రం సంబంధం ఉండదు, అంటే రిలేషన్ ఉంది. స్టాక్ మార్కెట్ డౌన్ అవుతుంటే గోల్డ్ పెరుగుతూ ఉంటుంది, ఇన్వర్స్ రిలేషన్. ఓకే అండి. ఓకే, బ్రాడ్గా పెరుగుతాయి గోల్డ్ పాజిటివ్గానే ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మనీ అక్కడ షిఫ్ట్ అవుతూ ఉంటుంది కొంత. ఓకే ఓకే, దట్స్ వాట్ అది పెరుగుతుంది. అవునండి. సో అంటే ఈ టైంలో ఫిజికల్ గోల్డ్ కానీ లేకపోతే బాండ్స్ కానీ తీసుకోవడం బెటరేనా? గోల్డ్ పాయింట్లో అయితే అంటే మనకి ఇన్వెస్ట్మెంట్ ఓరియంటెడ్గా తీసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ 79,000 80,000 దగ్గరికి వెళ్ళిపోయింది. మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ ఒక 3,000 అలా డౌన్ అయితే మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసేటట్టు ఉంటేనే ఈ రేట్లో తీసుకోవాలి. ఓకే, అంటే బాగా హై రేట్ వెళ్ళిపోయింది కదా. అదే ఇప్పుడు ఏంటంటే ఇవాళ కూడా మేము చెప్పేది ఏంటంటే ఏది తక్కువ ఉందో అది కొనుక్కోవాలి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ స్టాక్ మార్కెట్కే ఇవ్వాలి, ఎందుకంటే బాగా తగ్గింది కదా. మళ్ళీ ఇది పుంజుకున్నప్పుడు గోల్డ్ తగ్గుతుంది, అంతే అంతే కదా సార్. మన రీటైల్ క్లయింట్స్ చేయాల్సింది ఏంటంటే తగ్గిన చోటే కొనాలి, ఇన్వెస్ట్ చేయాలి. పెరిగినప్పుడు దాన్ని మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి. అది ప్రమాదం అయితే కాదు. ఎస్ సార్. అండ్ వాట్ అబౌట్ మన ట్రేడింగ్ అకాడమీ, ఎలా ఉన్నాయి కార్యకలాపాలు? ఇప్పటికే చాలా మంది చాలా ఎంక్వైరీలు అవి చేస్తున్నారు, అడుగుతున్నారు. ఎట్లా ఉంది సార్, అంటే క్లాసెస్ నడుస్తున్నాయా ఏంటి పరిస్థితి? ఇలాంటి టైంలో ఏంటంటే మార్కెట్స్ డౌన్ ఉన్న టైంలో నిజంగా టఫ్ పీపులే ఇక్కడ సంపాదిస్తాం. దానిలో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకే మనకి గ్రోత్ ఉంటుంది. ఈవెన్ ఏదంటారు చూడండి, లాసెస్ కూడా తక్కువ లాస్లో బయటపడతాం. ఒకవేళ మనం రాంగ్ చేసినా కానీ ఎగ్జిట్ పాయింట్ స్టాప్ లాస్లు మనం పెట్టుకోవటం వల్ల ప్రొటెక్ట్ చేసుకుంటాం క్యాపిటల్ని. సో క్యాపిటల్ కాపాడుకోవటం ఎంత ఇంపార్టెంటో
ప్రాఫిట్ సంపాదించకపోయినా పర్లేదు, ఉన్న క్యాపిటల్ ఎలా కాపాడుకోవడం అది చాలా కీలకమైన విషయం. చాలా కీలకమైన అదే మీకు విగరస్గా మనం ట్రైనింగ్ ఇస్తాం. ఏంటంటే హెడ్జింగ్ చేసుకోవటం ఇంపార్టెంట్. ఒక రాంగ్ అయింది, ఇప్పుడు ఒక పొజిషన్ ఉన్నాం, దాన్ని కౌంటర్గా పుట్ ఆప్షన్స్ తీసుకోవటం, Yes. అలా హెడ్జింగ్ చేసుకోవటం, అలాగే డౌన్ ట్రెండ్ షార్ట్ సెల్లింగ్ చేసుకోవటం కూడా మనకి మెయిన్ అడ్వాంటేజ్ చేసుకుంటాం. అవన్నీ మీకు ఈ ట్రైనింగ్లో చెప్తుంటాం అండి. ఓకే, న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి, February 3rd కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అవునా. సో ప్లాన్ చేసుకోవచ్చు. ఆప్షన్స్ కి సంబంధించి కూడా షార్ట్ టర్మ్ కోర్సెస్ అంటే క్రిస్పీగా చెప్పే కోర్సెస్ కొన్ని ఉన్నాయని చెప్పారు. అవునండి, అవి ఎట్లా సార్? ప్యూర్లీ ఆప్షన్స్ మీద చెప్తున్నామండి. ఇది ఆప్షన్స్లో అసలు చాలామంది టెన్షన్ పడుతుంటారు ఆప్షన్ అనేది ఏంటనేది. దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వటం, ప్లస్ ఒక 1 month అడ్వైజరీ కూడా ఇస్తాము. జస్ట్ 3,000 అది ప్యాకేజ్. ఈవెన్ ఇఫ్ రెగ్యులర్ గా క్లాసెస్ వచ్చే వాళ్ళకి కూడా ఆ తర్వాత మళ్ళీ అవునండి, ఆప్షన్ కోర్స్ ఉంది. ఆప్షన్ కోర్స్ ఉంది, అంటే వాళ్ళకి కూడా గైడెన్స్ ఇస్తూనే ఉంటారు. ఇస్తామండి. సో అంటే ఆ స్నేహపూర్వక వాతావరణం అయితే కొనసాగుతుంది. అవునండి, అవునండి. ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ బ్యాచ్ ఏమైనా ఉందా? అవునండి, February 3rd ఫ్రెష్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. గ్రేట్, సూపర్ సార్, సూపర్. ఎస్ సార్, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ నష్టాల నుంచి స్టాక్ మార్కెట్లు కోలుకోవాలని కోరుకుందాం. అలాగే అండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో Thank you మచ్ అండి. స్టూడియోకి వచ్చి కాలర్స్ అటెండ్ చేసినందుకు, అలాగే విశ్లేషణ అందించినందుకు. సో ఇది వాళ్ళ బిజ్ బస్. చూస్తూనే ఉండండి HM TV.